కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా అయితే ఏంటి అన్న ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి అయితే ఏంటి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. మనసంతా చిరాకుగా ఉంది సౌజన్యకు. పిచ్చి కోపం వస్తోంది. ఈ ఇంట్లో ఎవ్వరూ నా మాట వినరేంటి అనుకుంది, చేతిలోని గిన్నెను విసురుగా సింక్లో పడేస్తూ. ఏమండి, లంచ్కి వస్తానని రాలేదేంటి అని అడిగింది 4 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త సారథిని ఉద్దేశించి. దానికి ఆయన ఇచ్చిన సమాధానం, రాలేదు. అయితే ఏంటి, కొలీగ్తో కలిసి హోటల్కి వెళ్ళాను అన్నాడు. ఆ నిర్లక్ష్యపు జవాబు ఒళ్ళు మండించింది సౌజన్యను. రావద్దనుకుంటే కొంచెం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంది. ఏమో, నాకు ఆ ధ్యాస రాలేదు. అయితే ఏంటి, నేను లంచ్కి ఇంటికి రాకపోవటం అన్నది అదేమన్నా రాష్ట్ర సమస్యనా దేశ సమస్యనా? కాసేపు చూసి నువ్వే తినేస్తావులే అనుకున్నా. ఇప్పుడు నేను ఒక్కడిని తినకపోవటం వల్ల అన్నం వేస్ట్ అయిందా? కానీ అయితే ఏంటి, సాయంత్రం పని మనిషికి ఇచ్చేయి, లేకుంటే ఏ బిచ్చగాడి కన్నా పడేయి అన్నాడు సారథి ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటూ. పడేయి అన్న ఆ మాటల్లోని నిర్లక్ష్యం ఒళ్ళు మండించింది సౌజన్యకు. ఆడవాళ్ల మనసు ఈ మగవాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? అందులోనూ భార్య మనస్సు. ఆయనకి ఇష్టమని కందా పచ్చడి కూర చేసి దోసకాయ పచ్చడి ముక్కలు చేశాను. డబ్బా నిండా వడియాలు అప్పడాలు వేయించాను, సాంబార్లో తింటారని. ఆయన రారని తెలిస్తే పిల్లలకి ఏది ఇష్టమో అది చేసేదాన్ని. వేస్ట్ అవ్వటం, వృధాశ్రమ అటుంచి ఇష్టంగా తింటారని చేసినవి తినకపోతే ప్రాణం ఎంత ఉసూరం అంటుంది ఏ ఇల్లాలకైనా. పెళ్ళాం మనసు, ప్రేమ అర్థం చేసుకునే మొగుడు దొరకటం ఎంత అదృష్టం. ఇలాంటి సున్నితమైన విషయాలు ఈ మగవాళ్ళకి ఎందుకు అర్థం కాదో తెలీదు. ఆయన ఎలాగూ నన్ను గురించి ఆలోచించరు, నా ఇష్టాలు పట్టించుకోరు. ఒక్కరోజైనా ఇంటికి వస్తూ నీకు ఇది ఇష్టమని తెచ్చాను అన్న పాపాన పోయింది లేదు. నేను తనలా ఉంటానని అనుకుంటారు కాబోలు. ఏది తరచి అడిగినా అయితే ఏంటి, ఇప్పుడు ఏమైంది, ఏముంది ఇందులో అంటూ నా ప్రతి మాటను తేలిగ్గా కొట్టిపారేయటమే. కొన్ని విషయాలు ఎవరంతట వాళ్ళు అర్థం చేసుకోవాల్సినవి ఉంటాయి. చెప్పటం కష్టం, చెప్పినా అర్థం కాదు అనుకుంది సౌజన్య కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ. అది చూసి, ఏముంది ఇందులో, లంచ్కి రానందుకు అంత ఫీల్ అయిపోవాలా? నేను ఒక్కడిని తినకపోతే ఏమైంది, మీరంతా తిన్నారుగా అన్నాడు మాటను రెట్టిస్తూ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? మీ పని మీరు చూసుకోండి అంటూ పిల్లోకి కవర్ తడట అయిపోవటంతో దాన్ని విసురుగా మంచం మీద పడేసింది సౌజన్య. మమ్మీ, నేను బయటకు వెళ్తున్నాను ఫ్రెండ్ ఇంటికి అంటూ మధ్య హాల్లో నుంచి కూతురు కీర్తి కేక పెట్టడంతో చీరకంగుకు చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చింది సౌజన్య. తొడల వరకు ఉన్న షార్ట్ వేసుకుని ఉంది కీర్తి. కింద కాళ్ళ మీద ఏ ఆచ్ఛాదన లేదు. పైన స్లీవ్లెస్ టాప్ వేసుకుంది. చున్నీ లేకపోవటంతో ఏదో ఎత్తుగా కనిపిస్తోంది. అది చూసి, ఆ డ్రెస్తో అలాగే బయటకెళ్తావా, రోడ్డు మీద అలాగే నడుచుకుంటూ అని అడిగింది సౌజన్య ఆశ్చర్యంగా. అవును, అయితే ఏంటి, ఏమైంది దీనికి? ఏమైంది అంటే నీ బాడీ ఎక్స్పోజ్ అవుతోంది. కానీ అయితే ఏంటి, నన్ను ఎవరు చూడమన్నారు రోడ్డు మీద పోయేవాళ్ళను? వాళ్ళకి అదే పనా ఏంటి? అయినా నా డ్రెస్ నా ఇష్టం అంటూ తల్లి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా చకచకా వెళ్ళిపోయింది కీర్తి. సౌజన్యకు కోపం, అసహనం లోనుంచి తన్నుకొని వచ్చాయి, కానీ ఏమీ చెయ్యలేకపోయింది. ఎవరితో మాట్లాడుతుంది తను, ఎవరినంటుంది? తను అక్కడ ఉంటేగా అసలు. ఎంత నిర్లక్ష్యం! అమ్మ ఏదో చెప్తోంది, విందాం, ఎందుకు చెప్తోందో అడుగుదాం అన్న ఆలోచన కూడా లేదు. ఇంత మనిషిని పూచిక పుల్లను తీసినట్టు తీసి పడేసిపోయింది.
అయితే ఏంటి అట. ఏంటో తనకు తెలియదా? ఇంకా చిన్నపిల్లనా? లోకాన్ని తను చూడటం లేదా? మీడియాలోనైనా కనీసం? తను దాని క్షేమం కోసం అహరహం ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి టీజింగ్లకు ఇబ్బందులకు గురి కాకూడదు అని కోరుకుంటూ ఉంటుంది. దానికి మాత్రం నేనెందుకు చెప్తున్నాను అన్న స్పృహ ఉండదు. నిర్లక్ష్యం, తలపొగరు సమాధానం. అయితే ఏంటి అట. అంత తేలిగ్గా తీసిపారేసే విషయమేనా ఇది అని ఉక్రోషంతో బుసలు కొడుతూ ఆలోచిస్తోంది సౌజన్య మనసు. ఋషి కొడుకును పిలుస్తూ పెద్దగా కేకేసింది సౌజన్య. ఏంటి మా? అంతకన్నా పెద్దగా అరుస్తూ వచ్చాడు ఋషి. నువ్వేంటి మన పక్కింటి అమ్మాయి స్మితని టీచ్ చేస్తున్నావట? వాళ్ళ అమ్మగారు నాకు కంప్లైంట్ చేసింది. మగపిల్లాడు అయితే ఏంటి కొమ్ములొచ్చాయా? ఆడపిల్లల్ని అలా ఏడిపించవచ్చా అని అడిగింది సౌజన్య కోపంగా చూస్తూ. అయితే ఏంటి? ఏదో సరదా కన్నాను, జస్ట్ ఫర్ ఫన్. అందులో ఏముంది? బాయ్స్ గర్ల్స్ అన్న తర్వాత ఇవన్నీ కామన్. టీనేజ్లో ఉన్న యూత్ అంటే ఎంజాయ్ చేయరా ఇక? ఎదురు ప్రశ్న వేశాడు ఋషి. ఇదా ఎంజాయ్మెంట్ అంటే? ఆడపిల్లల్ని టీచ్ చేయటంలో ఫన్ ఏంట్రా? నీకు బుద్ధుందా అసలు? మామ్, చిన్న చిన్న విషయాలను ఒక ఇష్యూ చేయకు. అవును, టీచ్ చేశాను, సరదా కామెంట్స్ పాస్ చేశాను, అందులో ఏముంది? ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చిందులు తొక్కుతూ అమ్మ మీద రుసరుసలాడుతూ విసురుగా అవతలకు వెళ్ళిపోయాడు ఋషి. రేపు వీడు ఏ అమ్మాయినైనా కిడ్నాప్ చేసి కూడా ఏముంది ఇందులో, జస్ట్ ఫర్ ఫన్ అంటాడేమో. ఈ కాలం పిల్లల్లో అసలు సీరియస్నెస్ అనేది లేకుండా పోయింది. లైఫ్ అంటే బొమ్మలాట అనుకుంటున్నారు. ఇప్పుడు బొమ్మలాటలు లేవు కనుక ఎదుటి మనుషుల్ని బొమ్మల్లా చేసి ఆడుకుంటున్నారు. వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నేను ఒక్కదాన్ని నెత్తి కొట్టుకొని ఇదేంటి అని అడగటమే కానీ ఒక బాధ్యత గల తండ్రిగా ఆయనకేం పట్టదు. అమ్మాయి ఇలా అని చెప్తే అయితే ఏంటి, ఏముంది అందులో, ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా అలాగే ఉన్నారు అంటాడు. అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడో అంటే అయితే ఏంటి, ఏముంది అందులో, లెట్ దెమ్ ఎంజాయ్. మన కాలంలో ఈ ఫ్యాషన్లు, ఈ మోడర్న్ లైఫ్ స్టైలు ఎలాగూ లేవు. కోరికలను సరదాలను అణుచుకుంటూ పెద్దల ఆంక్షల్లో పెరిగాం. కానీ ఈ కాలం యువత ఫ్రీ బర్డ్స్, వాళ్ళని పట్టలేం. వాళ్ళని చూస్తూ మనము ఎంజాయ్ చేయటం తప్ప అంటాడు. ఇంకేం మాట్లాడుతుంది సౌజన్య? తనకు సపోర్ట్ చేస్తాడనుకున్న భర్త పిల్లలకి సపోర్ట్ చేస్తుంటే ఈ విషయం వాళ్లకు తెలిసిందంటే ముందు ముందు నా మాట ఈ మాత్రం కూడా వినరు అనుకుంది సౌజన్య నిర్లిప్తంగా నిస్సహాయంగా సోఫాలో కూలబడుతూ. బుర్ర వేడెక్కిపోతోంది. ఒంటరిదైపోతున్న భావన. నేనేమీ చేయలేకపోతున్నానేంటి ఈ విషయంలో అనుకుంది నిరాశతో కృంగిపోతూ. ఆలోచనల నుంచి మైండ్ని కొంచెం డైవర్ట్ చేయడం కోసం టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టింది. ఏ వార్త చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు అక్కడ డర్టీ పాలిటిక్స్, స్వార్థం, అధికారకాంక్ష, ప్రజలను దోచుకోవటం వగైరా వగైరా. ఎవరో ఓ పెద్ద వ్యాపారస్తుడు కోట్ల రూపాయల భారీ స్కామ్ చేశాడట. పాపం పండి అది బయటపడటంతో మీడియా అంతా కెమెరాలు మైకులు తీసుకొని ఆయన ఆఫీస్కు ఇంటికి పరుగులు తీస్తున్నారు. ఒక ఛానల్ వాళ్ళెవరో మహానుభావుడితో ముఖాముఖి చేస్తున్నట్టు అతనితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు ఈ కోట్ల స్కామ్ ఎందుకు చేశారు? బాధితులందరూ వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇస్తున్నారు. మీరేమంటారు ఈ విషయంలో అన్నాడు యాంకర్. నేననేదేంది నాకు అర్థం కావటం లేదు. నేనేం తప్పు చేసిందని మీకు సమాధానం చెప్పాలా? నన్ను నమ్మి కొంతమంది డబ్బు ఇచ్చిండ్రు నిజమే, కానీ చేస్తున్న పని చేయలేకపోయినా. అయితే ఏంటి, నేను కావాలని చేసినా? ఆస్తులు కూడబెట్టుకున్నావు అంటే అయి నన్ను నమ్మి నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళ డబ్బులతోనే అని గ్యారంటీ ఏంటి? ఏం చేస్తారో చేసుకోపోండి అంటున్నాడు ఆ బడా వ్యాపారి. ఆశ్చర్యపోయింది సౌజన్య.
జనాన్ని నమ్మించి మోసం చేసి డబ్బు తీసుకుని ఎంజాయ్ చేస్తూ కూడా అయితే ఏంది అంటాడేంటి, ఎదురుదాడి అంటే ఇదే కాదు అని అనుకుంటున్న సౌజన్య ఆలోచనల్లో నుంచి అయితే ఏంటి అంటూ ఎన్నో గొంతులు వినిపించటంతో చెవులు మూసుకుంది ఆమె. నిర్లక్ష్యం, పొగరు, బాధ్యతారాహిత్యం, విలువల్లేమి ఇవన్నీ కట్టగట్టుకొని అలా అంటున్నట్టు అనిపించి, ఏం కాలం ఏం మనుషులు, తప్పులు కూడా దబాయించి మరీ చేస్తున్నారు అనుకుంది సాలోచనగా. ఇదండి అయితే ఏంటి అన్న కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి ఆలోచనాత్మకమైన కామెంట్ని పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.